నా పేరు అనిల్ కుమార్ రామారావు. నేను వెంకటగిరి పట్టణ అధ్యక్షుడు. మా నెల్లూరు జిల్లా పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు నాగబాబు గారి ఆధ్వర్యంలో మన జనసేన పార్టీకి మేము 4 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. నా నెల్లూరు జిల్లా నాయకులందరం కలిసి. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తల భరోసా కోసం ఏర్పాటు చేసిన ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఈరోజు 101 మంది కుటుంబాలకి అండగా నిలబడే విధంగా 5 లక్షల రూపాయలు మా నాగబాబు గారి చేతుల మీద ఇవ్వడం, ఆ కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఒక జనసేన నాయకుడిగా నా జీవితాంతం జనసేన పార్టీ ఉన్నంత వరకు జనసేన పార్టీకి ఇలాగే అండగా ఉంటాం. అండగా నిలబడి ఒక పిల్లర్ లాగా నిలబడి జనసేన పార్టీని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరే విధంగా మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. పేరు కాకు మురళీరెడ్డి. నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా జనసేన నాయకులందరితో కలిసి రావడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ కోసం జెండా మోసినటువంటి కార్యకర్తలు వారి యొక్క ప్రాణాలని అకాల మరణం చెందితే, ఏ కారణం ద్వారా అయినా సరే వాళ్ళు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలని ఆదుకొని వారి కుటుంబాలకు ఒక పెద్ద కొడుకులాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబాలని ఆదుకునే దాంట్లో భాగంగా వాళ్ళకి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎమ్మెల్సీ నాగబాబు గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ జన సైనికులకి పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేరు, కానీ వారి కుటుంబ బాధ్యతనైతే తీసుకుంటాము అనే ఒక సంకేతాన్ని ఈరోజు జనసేన పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఈ బీమా యొక్క మొత్తాన్ని కూడా పెంచేటువంటి ఆలోచన చేస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు. కాబట్టి ఇటువంటి పార్టీలో ఉన్నందుకు జన సైనికులుగా ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీకి పనిచేస్తే, ప్రాణం పోయిన తర్వాత కూడా జనసేన పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు ఎక్కడున్నా గర్వంగా ఈరోజు భావించేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే కాదు, ఒక జన సైనికుడిని కోల్పోయిన కుటుంబానికి సాటి జన సైనికులు కావచ్చు, అక్కడ స్థానిక జనసేన నాయకులు కావచ్చు, వారందరూ కూడా అండగా నిలుస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒక జనసేన కుటుంబం. ఈరోజు అన్నదమ్ములుగా మనంతా కలిసి ఉండడమే కాదు, కష్టకాలంలో ఆపత్కాలంలో ఒకరికొకరు అండగా నిలబడి ప్రజలకు మేలు చేస్తూ, అదేవిధంగా కార్యకర్తలకు అండగా నిలబడుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకొని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఏదైతే ఆశీర్వాదంతో ఏదైతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి ఆదుకొని వారికి భరోసాను కల్పించాలని ఒక సుసంకల్పాన్ని సిద్ధించినటువంటి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏవైతే బీమా చెక్కులు ఏవైతే ఉన్నాయో వారి కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. శ్రీ కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 చెక్కులను ఇవ్వడం అయింది. 5 లక్షల చొప్పున 6గురికి కూడా 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. వారు చాలా ఆ కుటుంబానికి భరోసానిస్తూ కుటుంబానికి కూడా తదుపరి ఏ కార్యక్రమాల్లోనూ కూడా పార్టీ అండగా మెండుగా ఉంటుందని చెప్పేసి సూచించడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇటువంటి బీమా పథకాన్ని లేదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడే ముందుకు పోతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. నా పేరు గంగులే, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి. ఈరోజు రాష్ట్రంలో 101 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తరఫున పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీకి నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో
వాళ్ళకు ఏంటంటే భద్రత కల్పించే దాంట్లో భాగంగా మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ వినూత్నాత్మకంగా చేపట్టి ప్రపంచంలోనే ఒక ఆలోచన విధానం కలిగజేయడమే కాకుండా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి భద్రత కల్పించడం, పార్టీలో పనిచేసే కార్యకర్తలకి కుటుంబాల నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించడం, ఆ రకంగా ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ఎంతో వినూత్నమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది, కుటుంబానికి భద్రత కల్పించేదని తెలియజేసేదాంతో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా విశాఖ ఉమ్మడి జిల్లాకు ఈరోజు 7 చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మా అల్లూరు జిల్లాకు సంబంధించి పాడు నియోజకవర్గంలో కూడా మరి ఎవరైతే కంచర్ల హరికృష్ణ అనే ఒక కార్యకర్త యాక్సిడెంట్లో చనిపోయారో ఆ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల చెక్కును ఈరోజు ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అదేవిధంగా హరిప్రసాద్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి మేము జనసేన పార్టీ తరఫున పాడు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టీ చాలా చరిత్రాత్మకమైన దినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే పార్టీ పుట్టిన తర్వాత ఒకేసారి 13 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా దాదాపు 105 మందికి ఈరోజు ఎవరైతే మన క్రియాశీలక జన సైనికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు కోల్పోయే కుటుంబాలకి ఆసరాగా ఉన్నామని చెప్పేసి మన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తలంచారో ఆ తలంపు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ఈరోజు ప్రత్యేకమైన దినంగా, ఎందుకంటే అన్ని కుటుంబాలకి ఒకేసారి ఆదుకోవడం అంటే ఒక మెగా ప్రమాద బీమా చెక్కుల దినంగా మనం ఇవాళ భావించవచ్చు. కాబట్టి ఈరోజు ఆ కుటుంబాలందరూ కూడా పోయిన ప్రాణాలు మనం తిరిగి తేలేం, కానీ ఒక ఆసరాగా ఉంటూ మేము ఉన్నాము, పార్టీ అండగా ఉంది, పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్దన్న మాకు అండగా ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఇవాళ వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు వెల్లదీశారు. అదేవిధంగా ఇలాంటి ఏ రాజకీయ పార్టీల్లో కూడా ఇంతవరకు ఈ భారతదేశంలో జరగలేదు. మనం ప్రతి సంవత్సరం చెప్తున్నాం, కానీ అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు కూడా దాన్ని ఫాలో అవ్వకుండా అలాగే తాత్సారం చేస్తుంది. బట్ మిగతా రాజకీయ పార్టీలతో మనకి సంబంధం లేకుండా మన కార్యకర్తల ప్రాణాలే మనకి విలువ అని చెప్పేసి ఆ కుటుంబాల యొక్క బాధ్యత, భరోసా మనకి చాలా అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావించి ఏ కార్యక్రమం ఉందో నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మన తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని, మన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాను.